మోసం చేశాడు. ఇంత ద్రోహం చేస్తారా? ఆ కుక్క డబ్బు తీసుకుని విషం పెట్టకుండా విడిచిపెట్టాడే వాడిని నిలువునా చీలుస్తాను. చీల్చి చెండాడాలి. తమ జాతక చక్రంలోని గ్రహాలన్నింటినీ కూడదీసి ఎంతో చక్కగా ఒక గదిలో కట్టి పడేస్తే ఒక్క దెబ్బతో చెరగొట్టి పడేశాడు సన్యాసి. ఆవేశపడకండి. కోటయ్య మనతో అబద్ధం ఆడడు. విష ప్రయోగం చేసే ఉంటారు. చేసే ఉంటే యువరాజు గారు బ్రతికి మామూలుగా కొలువుకి ఎలాగ రాగలిగారు అని. ఏమిటో అంతా అయోమయంగా ఉంది. మనం ఒకసారి విలాస మందిరానికి వెళ్ళి చూస్తే ఎవరు ఉన్నట్టులేదే. ప్రభు విషం తాగి చచ్చినట్టున్నాడు. ప్రభు వీడు చనిపోతూ ఏదైనా వెల్లడి చేసుంటే? చేస్తే విష ప్రయోగం జరిగిందన్న సందేశం మనకెవరు పంపుంటారు? మహామంత్రి మామూలుగా ఏదైనా మంత్రాంగం నడిపిస్తున్నారేమో. ఏమైతేనే చేతికి చిక్కింది అనుకున్న అదృష్టం జారిపోయింది. జయంతికి విషయం తెలుసుంటే? అది యోచించవలసిన సంగతి. తెలిస్తే ప్రమాదమే. అది తెలుసుకుందాం. ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు తెలుసా? మన రాజా. నీకు నిజంగా మతిపోయింది. నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పానుకో నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం నా 2 కళ్ళతోనే చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ టీవీ, ఆ దర్జ, అబ్బా అబ్బా వర్ణించడానికి ఈ 4 ఒకటి చాలు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నన్ను ఎప్పుడు నమ్మవు. నేను పొరపాటు పడ్డానా? ఒక కంచంలో తిరిగి ఒక కంచంలో పెరిగాం, ఒక మంచంలో పెరిగాం. నా రాజా నేను గుర్తుపట్టాలనుకుంటావా? ఇదిగో సరే, సాయంత్రం సుబ్బులు, నేను, సుబ్బులు, నువ్వు కలిసి కోట్లోకి వెళ్దాం. అక్కడ చూద్దు కానీ. ఏం సుబ్బులు? ఆ ఇంద్రలోకం నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రంభే దిగి వచ్చినట్లు. ఏమిటా పాడు మాటలు? ఎవరు మీరు? నీ పాదదాసుని. నిన్ను చూచి ఒక్క ఉరుకున వచ్చేశాను. నన్ను అనుగ్రహించవు. అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు? అబ్బా, వెలుగుడ్డులా పెట్టేశావరా. నీకెంత బలం ఉందిరా? నా బలం సంగతి నీకేం తెలుసు? రా చూపిస్తాం. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. ఓహో, నన్నే పరీక్షిస్తున్నావా? అయితే చూ. ఎవడా నువ్వు? ఆ పిల్లకరా? ఎవరు? నేను. మీరు? మీరు తమరు? ఏం కావాలి? నా బావ కోసం వచ్చాను. బావా? ఇక్కడ ఎందుకుంటాడు? అవునవును, ఇక్కడ ఎందుకుంటాడు? పొరపాటేంటి, మన్నించండి. రావటం పోవటం కూడా నీ వచ్చేరా? నిజం చెప్పు, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ విషయం మీకెందుకు? నాకెందుకేమిటి? వాడిని ప్రేమించకపోతే నన్ను ప్రేమించు అని అడగడానికి. ఏంటి కోపం? కోపం? ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు. అందలంగారా? ఓహో, ఆహా ఆహా, ఎక్కడ సంపాదించావయ్యా ఇంత అపరూప సుందరిని? మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నలం గారు. ఎంత చక్కని చుక్కను పంపించారు, ఎంత చక్కని చుక్కను పంపించారు. తమ్ముడం గారు, నేను అన్నలం గారు, నాకు తెలుసు. మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు తమ్ముడం గారు. ఏది కాదు, నాకు ఇదే కావాలి అన్నలం గారు. ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏకాంతం. తమ్ముడం గారు, ఓ అదండి అన్నలం గారు.
ఏమిటని ఆలోచిస్తున్నావు? ఆహా, నీ కళ్ళల్లో 1000 దీపాలు వెలుగుతున్నాయి, చెంపల్లో కెంపులు ఆరుతున్నాయి. జాగ్రత్త, దగ్గరకు వచ్చావంటే ఏం చేస్తామే? నా చేతిలో చిక్కిన ఆడపిల్ల ఎవరూ తప్పించుకోలేదు. రా రా. మనిషివా పశువా? మరదల పిల్ల ఎగిరి పడకు, గడసరి పిల్ల పులికి పడకు. బావా, నువ్వా? అన్నయ్య చెబితే నమ్మలేకపోయాను. నిజమేనమాట. ఏమిటిదంతా? ఇది గండికోట రహస్యం, అతి పరమ రహస్యం. గుంటలకు అక్కడి నుంచి పొంచి చూస్తున్నాడు, ఆ తర్వాత చెప్తాను. ఎవరిక్కడ? భద్రంగా ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళు వింటూ దిగబడిచండి. నేను చూస్తుంటే వేళ ఆకలి తప్పి అన్నీ మర్చిపోతున్నా. చూస్తూ కూర్చోడు అలవాటైన వాళ్ళకి అంతేలే. మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడవు కానీ. అమ్మో, మీ నాన్నని చూస్తేనే నా నాలుగు పెడతట్టుకుపోతుంది. ఆ మీసాలు ఏమో చెప్పు, తీసేయకూడదు. నాకు కాస్త గుండె ధైర్యం వస్తుంది. అందులో నువ్వు నేను ప్రేమించుకున్నప్పుడు ఆ గుండు గడిగి చెప్పు. ఊరుకోండి, మా నాన్న వచ్చి వేళ ఊరుకోండి, మీకు చొరవ ఎక్కువైపోతుంది. అది కాదు సుబ్బు, ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారు నమ్మకం అంటే అది నీకేం తెలుసు, నాకేం తెలుసు, మీ నాన్నకేం తెలుసు. అందుకనే ఏ రోజు కిరికిరి ఆ రోజే చూసుకోరా శిష్య అని మా గురుదేవుడు చెప్పాడు. కిరికిరి కిరికిరి సుబ్బులు సుబ్బులు కిరికిరి ఎక్కడ దాకాను? ఎప్పుడు ఆ మూట్లో దాక్కూడదు. తొందరగా వచ్చేసా? ఏ లేదు, నాకు ఆ అనుమానం తగిలింది. ఆ కిరికిరిగాడు వచ్చాడు ఎలాగా? కిరికిరా రాలేదు నాన్న. ఏమిటా తప్పుడు? అదే ఏదో పంది కుక్క అయింది నాన్న. పంది కుక్క. అమ్మ కాస్త నీళ్ళు చూడాలి, స్నానం చేయాలి. అలాగే నాన్న. వెళ్ళమ్మా. దొరగొండ పొడి దొంగదంట నాకే రాశాడమ్మా. అమ్మా అమ్మా, ఎవరు? ఏం కావాలి? నేను కోట నుంచి వచ్చాను. ప్రభు రమ్మన్నారు. నిజంగానా? నిజంగా, ఎవరికి చెప్పొద్దన్నారు. ఉండు, ఇప్పుడే వస్తాను. ఏది? ఎక్కడున్నారు? వస్తారమ్మా. ఎక్కడికి? మొన్న తళుక్కుమని మెరపులా మెరిసి మాయమయ్యావు, ఇప్పుడెక్కడికి పారిపోగలవు? లే దారిలో. ఏమిటి మోసం? మోసమా? కావలసినది అందుకోవడానికి ఏది చేసినా న్యాయం. నీ అందం ఈ
తొలి పొంగు యవ్వనంతో నీ సోయగాలు దోచుకోమంటూ చాటి చెబుతున్న రంభరి. నోరు మూయి. నా నోరు ముయ్యాలంటే నీ నోరు ఇంకా చేరువకు రావాలి. వదులు, లేదా నీ గుండెలు చీలుస్తాను. నీ చురుకు చూపులతో ఇదివరకే నా గుండెలు చీల్చివేశావు. నా మాట విని సంతోషంగా నాకు లొంగిపో. ఆహా ఆహా, ఏమి నడక, ఏమి నడక. నీ నడకే ఒక నాట్యం. రాయంచ ఒయ్యారం ఒలిగిపోతోంది. ఏది నా కన్నుల కరువు తీర ఒక్కసారి ఆడవు? నేనా? నా ప్రాణం పోయినా ఆడను. ఓహో, ఏమి కంఠం, ఏమి కంఠం. నీ కంఠంలో కోటి కోయలు కూస్తున్నాయి. ఒక్క నాట్యమే కాదు, ఆడుతూ పాట కూడా పాడాలి. నా చేత ఆడించడం నీ తరం కాదు. అలాగా? ఆడు ఆడు ఆడు. పాడనా ఆడనా పాడనా మనసు పాడని పాట ఆడనా పదములాడని ఆట పదములాడని ఆట పాడనా కరవాలం విసిరితే కలకోకిల పోయునా కొరడా ఝళిపిల్చితే కుసుమం విరబోయునా కరవాలం విసిరితే కలకోకిల పోయునా కొరడా ఝళిపిల్చితే కుసుమం విరబోయునా మదమత్తత కాదోయి మధు హృదయం కావాలి అధికారం కాదోయి అనురాగం కావాలి అధికారం కాదోయి అనురాగం కావాలి పాడనా మనసు పాడని పాట ఆడనా పదములాడని ఆట పదములాడని ఆట పాడనా నన్ను పలికిల్చేవాడు మనసిచ్చిన నా ప్రియుడు నన్ను పలికిల్చేవాడు మనసిచ్చిన నా ప్రియుడు నా పిలుపుల వింటాడు నన్ను చేరుకుంటాడు నిన్ను రెండుగా చీలుస్తాడు నీ గుండెలు ఖండిస్తాడు నీ రక్తం నా పాదాల
వెల్కమ్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ రాజావారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు? రంభారావణ వారు స్టాప్ చేయించడానికి వచ్చాం. ముందు పోయి ఇక్కడి నుంచి. వాట్ ఏ లవ్లీ పిల్లి, వండర్ఫుల్ పిల్లి, బ్యూటిఫుల్ పిల్లి. కమాన్ మై. ఆ అమ్మాయి ఇక్కడే ఉండాలి. ఈ పిల్లి ఇక్కడ ఉండాలా? వై 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 రాజావారి ఎందుకు ఉండాలా? ఆ అమ్మాయిని మేము ప్రేమించాం. ప్రేమ, హై, లవ్ లవ్. రాజావారు ప్రేమించటం మీకేం తెలుస్తుంది? మేం చేస్తాం, మీరు చూడండి. వాట్ ఎ లవ్లీ గర్ల్, వాట్ ఎ బ్యూటిఫుల్ పిల్లి. హాయ్ మై రోజీ, మై స్మెల్లీ హెవెన్స్ రంభ. Yes, Tilotava, I love you. You love me. I love you. You love me. I love you. Hey! ఏంటి నాటకం? ముందుకెళ్ళి వెళ్తాలేదు. Hey! రాజవారు హీట్ ఎక్కువ ఉన్నారు. బ్యాడ్, వెరీ బ్యాడ్ రాజవారు. హీట్ ఎక్కువ అయితే వాళ్ళు చెడిపోవును. ఐస్ వాటర్ అంటే సన్నీళ్ళు స్నానం చేసినండి. మేము లవ్ చేస్తూ ఉంటామా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మాటతో వినేటట్టు లేదే, నీ చల్లం మొలుస్తాను. What a bad man! What a bad man! ఏమండి మహారాజు గారు, మీరు ఇక్కడ కాస్త రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోండి. మేము ఈ పిల్లితో కాస్త లవ్ చేసి వస్తాం. అన్నలం గారు, అన్నలం గారు ఎక్కడా? అన్నలం గారు మీరా? ఇక్కడ ఏమిటి పచ్చి శృంగారం? మీరేదో పచ్చని చిలకన పట్టినట్టు మందిరంలో పెట్టి మచ్చిక చేసుకుంటున్నట్టు ఆ DPW డంకన్ చెప్పాడే ఏడ్చాడు. ఎవరి కంట పడకూడదు అనుకున్నానో వాడే దాపురించాడు. అవధారణం గారు సమయానికి వచ్చారు. మా అన్నలం గారు తన జీవితంలో ఆడదాని చేత తాపులు తిని పరాభవించబట్టం ఇదే మొదటిసారి. ప్రభు, మామూలుగా ఈ మామూలు మండిపోను ముందు కట్లు విప్పు. అవునవును, మామూలుగా మర్చిపోయాను. అమలం గారు, మీ వంటి తీరు వాలకం చూస్తూ ఉంటే కీలు కీలు వేరు చేసినట్టుందే. ప్రభు, ఇది కూడా మామూలుగా ప్రేమ కలాప ఫలితమేనా? అవధాని గారు, ఈ అవమానం మా అన్నలం గారికే కాదు, మా సంస్థానానికే అవమానం. అవధాని, ఆ DPW డంకన్ గారు ఎవడో ఎక్కడుంటాడో తెలుసుకోండి. వాణ్ణి చిత్రవధ చేస్తాను.
తగులుకుంటే వదలడేంది ముసలి మామ ఏడదా భరించాడే పడుచు బామ్మ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మా నల్లయ్యో కళ్ళు రాళ్ళ కొడతాడు మా అయ్యా తగులుకుంటే వదలడేంది ముసలి మామ ఏడదా భరించాడే పడుచు బామ్మ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మా నల్లయ్యో కళ్ళు రాళ్ళ కొడతాడు మా అయ్యా కళ్ళు కళ్ళు కలిసి కవ్వించు వేళ కౌగిట్లో మన ప్రేమ కరిగేటి వేళ కళ్ళు కళ్ళు కలిసి కవ్వించు వేళ కౌగిట్లో మన ప్రేమ కరిగేటి వేళ పానకములు కూడా కల్లే వస్తాడమి తాటాకు చప్పుళ్ళు చేస్తాడమి ఏమిటి గాడి గంతులేస్తావేమి తగులుకుంటే వదలడేంటి ముసలి మామ ఏడదా భరించాడే పడుచు బామ్మ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మా నల్లయ్యో కళ్ళు రాళ్ళ కొడతాడు మా అయ్యా డబ్బు డుబ్బు ఏమి అడగని పుల్లోళ్ళి దజ్జాగా తిరిగేటి తాజా పుల్లోళ్ళి సంపాదించడం అంటే సులువవునటే అబ్బబ్బ నీ అబ్బ తరమవునటే ఎవడా ఇంత చక్కని పుష్పుడేడున్నాడు ఈనాడే పైనుండి దిగి వచ్చాడు తగులుకుంటే వదలడేంటి ముసలి మామ ఏడదా భరించాడే పడుచు బామ్మ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మా నల్లయ్యో కళ్ళు రాళ్ళ కొడతాడు మా అయ్యా మాటలతో అంటే నువ్వు తమ్ముడి కొనగాని సన్నాసివి నా కూతురుతో వరస కలుగుతావా ప్రభు నేటి విచారణకు నేరస్తులు సిద్ధంగా ఉన్నారు కానివ్వండి వీరు ఉత్తర పుటకేశ్వరయ్య చెప్తాం మహారాజా వీరు మనకు ఆత్మీయులు స్వామి భక్తులు అన్ని విధాలా మనకు అండదండగా ఉంటున్న శ్రీమంతులు వీరు ఎండేరు మీద వంతెన నాగులేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు 4 రోజులు అయ్యేటప్పటికి వంతెన కూలిపోయింది ఆనకట్ట బద్దలైంది వీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు చెప్తాం ఇందులో నా తప్పేమీ లేదండి అయ్యా అడుసులో బెల్లం కోడిగుడు సొన కూడా దట్టించి మరీ గట్టి కట్టాం కానీ ఓహో ప్రభుత్వ పరం కాకముందే కూలిపోయింది ఎందువల్ల అందుకు నేనేం చేయగలను ప్రభు పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసే నాదుడే లేకపోయే దళపతి గారు దయచేస్తారని కొన్నాళ్ళు ప్రతాపసింహులం గారు ఏం చేస్తారని మరికొన్నాళ్ళు ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని ఇంకొన్నాళ్ళు ఈ విధంగా జాప్యం చేసుకుంటారే వచ్చారు ప్రభు ఇంతలో ఆ గంగమ్మ తల్లికి ఆదేశం వచ్చింది ఆ వరదల్లో కొండలే కొట్టుకుపోయాయి ఇహ ఈ వంతెళ్ళు ఆనకట్టలు ఒక లెక్కటండి చెప్తాం పాపం ఆ గంగమ్మ తల్లే వంతెనకు బలిగోరి ఉంటుంది అవును ప్రభు అది ఆనవాయితేనండి చూచారా అన్నలం గారు మన ఆత్మీయుల నిజ స్వరూపం వీడి వెంటనే వంతెనకే బలి ఇవ్వండి వీడి మొండాను 10 మందికి తెలిసేలా బహిరంగ ప్రదేశంలో ఉంచి వీడు చేసిన నేరం అనుభవించిన శిక్ష అన్ని భాషల్లో రాతి పలక మీద వాయించి ప్రభు ఇతను ధనాసరి ధనయ్య అధిక ఆహారోత్పత్తికి బావి త్రవిస్తానని 2000 వరహాలు పుచ్చుకున్నాడు అబద్ధం మహారాజా నా చేతికి వచ్చింది 200 అదేమిటి మంజూరైంది 2000 అన్నారండి మనకంటే మా ఊరు నుంచి నగరానికి నగరం నుంచి మా ఊరికి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయండి
ఆ రాకపోకలకు దారి ఖర్చులకు అందులో సగం అయిపోయిందండి. మిగిలిన సొమ్ము మరి వెళ్తే చిల్లర దేవుళ్లకు చిన్న నైవేద్యం అండి, మూల విగ్రహాలకు పెద్ద నైవేద్యం అండి. అంచెల వారీగా తమ అధికారులందరికీ అంతో ఇంతో ముట్ట చెప్పుకుంటూ వచ్చేప్పటికీ నా కాడ మిగిలింది 200 అండి. పాపం తంబులు ముట్టంతల్లా తమరు ఒక్కరికేనండి. ఈ 200తో అనుకున్న బావి తవ్వగలమా? తమరే చెప్పండి. ఇది ఆ జరుగుతున్న తంతు. దళపతి ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. వచ్చి ఈ దళారులకు మంత్రి గారు, ప్రభు ఈ లంతగొండలు, దగులు బాజీలు, వినాయకులు ఎవరో ఆరా తీయండి, మా ముందు హాజరు పెట్టండి. వీరికి వెంటనే 2000 వరహాలు ఇచ్చి పంపించండి. మీకు ముట్టకపోతే మాకు మనవి చెయ్యండి. ప్రభు, ఇతడు అనాథరక్షక బిరుదాంకితుడు, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామపీడితులకని, బొక్కసు నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంత ఇల్లు కట్టుకుని కొనుక్కుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాలేదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలయ్యే నాటికి ఈ బాధలు నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక భవనాలు కట్టించి అందులో కులుకుతున్నారా? ఎంత మాట ప్రభు. ఆ భవంతులన్నీ బాడికిచ్చారు, అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరికొందరి ఆశ్రితులకు నివాసం కల్పిస్తున్నావు ప్రభు. మంత్రి గారు, ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. చేద్దాం. వీడు చేసిన మోసానికి ఫలితంగా తల కొరిగించి గాడిద మీద ఎక్కించి ఊరేగించండి. అలాగే. లెక్కలు వెనక్కి విరిచి కట్టి చింత బరికలతో 100 దెబ్బలు కొట్టించండి. దళపతి, ఈమె ఎవరు? ఈ నీచురాలు. ఈమె చేసిన నేరమేమిటో చెప్పు. చిత్తం. ఈమె గ్రామస్తులు మంచినీటికి వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆత్మహత్య? అమ్మా, ఆత్మహత్య మహాపాపం అని నీకు తెలియదా? జీవించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. అమ్మా, భగవంతుడు ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికీ లేదు. అది చట్ట విరుద్ధం. ఇంత పాపానికి ఎందుకు పూనుకున్నావమ్మా? అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి? నేనా? ముమ్మాటికి మీరే. మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు పన్నులు చెల్లించిన వారిని భయపెట్టాలని నా భర్తను నడివీధిలో కొట్టి కొట్టి ప్రాణాలు తీశారు. నట్టింటిలోంచి నన్ను వీధిలోనికి తరిమారు. ఊరు లేని నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే దిక్కులేక వీధి వీధి తిరిగి తిరిగి కొంగు తాచి భిక్షమెత్తబోతుంటే గుస్తికి కూడా పన్ను కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న ఒక్క బిడ్డ ఈ చేతుల్లో మరణించింది ప్రభు. కన్న బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు. ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బావిలో దూకపోతే అక్కడ మీ రక్షక భటులు ప్రత్యక్షమై ఇది నేరం అంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పండి, నేను ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నన్ను సర్వనాశనం చేసి ఈ స్థితికి తీసుకొచ్చి ఇప్పుడు శిక్షిస్తామంటున్నారా? శిక్షించండి ప్రభు, శిక్షించండి. శిక్షిస్తాం, శిక్షిస్తాం. అనలంగా చెప్పండి, ఏమిటి శిక్ష? ఈమె చేసిన నేరానికి శిక్ష ఏమిటి? ఏముంది? నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు కొరడా దెబ్బలు కొట్టాలి, కొట్టాలి. కానీ ఆమెను కాదు. ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజభటు. వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రజా సంక్షేమాన్ని కాపాడతానని గద్దె ఎక్కాను. నీతి న్యాయం ధర్మం కాపాడతానని శిరస్సును ముఖటం ధరించాను. నేను అపరాధం, నాకు శిక్ష విధించండి. కొట్టండి, నన్ను కొట్టండి. మహారాజా, మహారాజా, నాయనా, నాయనా, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందులు చేస్తావా? ఆచారం ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది. తమరే శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండించాలి. శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించాలి. భటుడు తప్పు చేస్తే ప్రభునే దండించాలి. దళపతి, అందుకో కొరడ, కొట్టు, 100 దెబ్బలు. మహారాజా, అమ్మా,
అమ్మా, నీకు జరిగిన దానికి విచారిస్తున్నాను. ఇక నీ పోషణ భారం మా దివాడమే ఊహిస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చిన ఈ పరిస్థితులు మారాలి. ఆకటి చావులు, అన్యాయాలు నశించాలి. మంత్రి గారు నిరూపించండి. వెంటనే ఊరు ఒక్కొక్క శరణాలయం. తమరి కరుణామూర్తులు, తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. కానమ్మా, ఈ పరిస్థితులు ఇలా అవటానికి కారణం నేను. అధికారులను అదుపులో పెట్టలేని అప్రయోజకులైన పాలకుడు నేను. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. కనుగొంది చూస్తానే. రా కానీ క్షమించండి మహారాజు. Wonderful! You are a great king. Solomon came to judgment. దేశాలు తిరిగాం, రాజ్యాలు తిరిగాం, కానీ రాజును ఎట్టి దేశంలోనూ చూడలేదు. రాజావా, మా రాణి గారికి మీ గొప్ప మరీ చెప్తాం. మా ల్యాండ్ లో ఇది ఒక కథగా చెప్తాం. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ కింగ్డమ్. ఏమిటి విచిత్రం? చరిత్రలో జరగని సంఘటన. అతి పవిత్రమైన సింహాసనం మీద అంత హీనంగా ప్రవర్తించాడు. రాజు దైవాంశ సంభూతుడనే మాట మరచి ఒక సామాన్యునిలా మెలిగాడు. వాడు నిజంగా జయంతు కాడని నా అనుమానం. అనుమానం ఏమిటి ప్రభు? ఆనాటి శ్రీరామచంద్రుడు, శిబి, కర్ణుడు అతనిలో కనిపించారు. అలా నటించాడు. లేకపోతే ఈ కరుణేమిటి, ఈ దయేమిటి, ఈ కోతలేమిటి? కనకము సింహాసనమున. ప్రభు, వాడిలో రాతరక్తం లేనట్టు ఉంటే నిండు కొలువులో కోరి నా చేత కొరడా దెబ్బలు తింటాడా? ఏమిటో అంత అయోమయంగా ఉంది. ఆ ముసలి నక్క మంత్రి కూడా ఏమీ తొణకలేదు. దళపతి, వాళ్ళిద్దరి మీద ఒక కన్ను వేసి ఉంచండి. చిత్తం. అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటాను. బాగుంది, చాలా బాగుంది. కానీ మామూలుగా మారన్న, మారు వేషంలో మహామంత్రిని నీరలా వెంటాడుతూ ఎప్పటికప్పుడు వచ్చి మాకు వేగు తెలియజేస్తున్నాం. మధుదాచిన మనసైన ప్రియతమా, నెలరాజు కలువ చెలిని మరచి నిలువగల నీలాల నింగి మెరిసి పడే నిండు చంద్రుడా, శతకోటి తారలు నీ కోసము కురిపించెను పన్నీటి ధారలు. నీ కోసము కుసుమించెను శతకోటి తారలు, నీ కోసము కురిపించెను పన్నీటి
ధారలు ఆ తళుకులలో పరవశించి కరగిపోదువా అనురాగ మధువు దాచిన మనసైన ప్రియతమా నెలరాజు కలువ చెలిని మరచి నిలువగా నీలాల నింగి మెరిసి పడే నిండు చంద్రుడా అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకుంటిని ఎద నిండ ప్రణయ పరిమళాలు ఒదుగుకుంటిని అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకుంటిని ఎద నిండ ప్రణయ పరిమళాలు ఒదుగుకుంటిని ఎన్నెల్ని జన్మలైన గాని నిన్ను మరతునా నీలాల నింగి మెరిసి పడే నిండు చంద్రుడా నిరుపేద కలువ వేదనని మరచిపోదువా మహారాణి, ఇంత రాత్రి వరకు మీరు మేల్కొని ఉంటే మీ ఆరోగ్యం చెడిపోదు. నా ఆరోగ్యం కంటే మీ ఆరోగ్యం ముఖ్యమన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అవును, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? అవును, ఎక్కడికి వెళ్ళాను? ఒక ముఖ్యమైన రాజకార్యం మీద వెళ్ళాను. అబ్బబ్బబ్బబ్బా, ఈ పట్టాభిషేకం అయినప్పటి నుంచి ఒక్క క్షణం తీరిక లేకుండా ఉన్నది. ఎన్ని రాజకార్యాలు, ఎన్ని వ్యవహారాలు. అవునవును, అందులో కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం కూడా ఒకటి అనుకుంటాను. మహారాణి, ఏమిటా వచ్చేది మాట? మీరు నా కోపం తెప్పిస్తున్నారు. క్షమించండి, పొరపాటైంది. ఇంకెప్పుడు ఏమీ అనదు. రండి. విసిగించకండి. అబ్బబ్బబ్బబ్బా, తల పగిలిపోతుంది. చల్లటిగా ఉందా? పన్నీరు చల్లనా? కడతలు రాయినా? మీరు వెళ్ళండి, దానంతా తగ్గిపోతుంది. నిజమే, తల్లపి అయితేగా. ఏమిటి? నేనే అబద్ధం ఆడుతున్నాను. అయితే మా మాటల మీద మీకు నమ్మకం పోయిందన్నమాట. అబ్బా, శ్రీవారికి కోపం వచ్చినట్టుందే. క్షమించండి. మహారాణి! చూసారా అత్తయ్య, మీ అబ్బాయి ఎలా వెళ్ళిపోతున్నారు? ఇదంతా నా కర్మ. ఏ జన్మలో ఏ దంపతులు విడదీశాను, ఈనాడు అనుభవిస్తున్నాను. చిరంజీవికి ఇంకా చిన్నతనం అమ్మా. క్రమంగా అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఓర్పుతో ఉండాలి తల్లి. మంత్రి గారు, ఈ నాటకం కట్టి పెట్టండి, లేకపోతే కొంప మునుగుతుంది. ఏమైంది? ఎవరికైనా అనుమానం కలిగిందా? ఇంకా అనుమానం పట్టారేమో. ఆలస్యం అయితే గుట్టు బయటపడుతుంది. ఇప్పటికే నేను కట్టి మీద సాగు చేస్తున్నాను. రాకుమారి బాధ చూడలేకుండా ఉన్నాను. ఆ పతివ్రత నా మూలకంగా నరకేతను అనుభవిస్తుంది. మీరు నన్ను ఇక్కడ ఉంచారంటే నా కడుపు చెరువు నిజం చెప్పేయాల్సి వస్తుంది. రాజా, నా మాట వినండి మంత్రి గారు. మహారాణికి రాకుమారికి అనుమానం కలక ముందే మనం మేలుకోవాలి. ఒక మొక్క ప్రతాప్ కూడా నన్ను వేసుకున్నా కనిపెడుతూనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది, యువరాజును వెంటనే ఇక్కడ జరిపించగలిగితే బ్రతికిపోతాం. నిజమే, కానీ యువరాజా వారిని కదిలించరాదంటున్నాడే వైద్యుడు. ఎప్పుడో నాకు వెళ్ళినది, లేకపోతే ప్రమాదం తప్ప. సరే, వెళ్తాను. అమ్మా, ఏమే? మహారాజు గారు కోట బయట కొల్లేరమ్మ తోటలో ఎవరో ఒక అమ్మాయితో రోజు రాత్రిపూట రహస్యం కలిసి ఆటలు పాటలు. ప్రభువుల వారి మీద చాడీలు చెప్పే ఉద్యోగం నీకెవరిచ్చారు? ఇంకెక్కడన్నా ఈ మాట జారావా దేవుడి మన చేస్తాను. జాగ్రత్త. తప్పైందమ్మా, మన్నించండి. వైద్య శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నాను. ప్రభువులు కోలుకుంటున్నారు. ఇంకా స్పృహ రాలేదు. స్పృహ రావడానికి ఎంతకాలం పడుతుంది?
వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరగా రావాలి. అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచేలా చూడాలి. అలాగే. ఏమిటి ఆ ముసలినక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడా? అవును ప్రభు, వెంటాడి చూసి వచ్చాను. ఎందుకు వెళ్ళుంటాడా? వెళ్ళి చూస్తే ఎందుకు తెలుస్తుందిగా. పదండి. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగా నీడు, నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు. చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు, చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. ఓ, ఓ, కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. పాటలో పోతున్నా నీటిలో నేనున్నా, బాటలో పోతున్నా నీటిలో నేనున్నా. గుండె మాటున చేరి కుసకుస పెడుతుంటాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగా నీడు, నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, ఎంత చక్కని వాడు. గృహ లేనట్టుంది. ఇక్కడొక జయంతు, అక్కడొక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా అని. ఎవరు వైద్య మహాశయ? తమరికి తెలిసే ఉండాలి. నిజం చెప్పకపోతే ఈ ప్రాణం తక్కువ. క్షమించండి, వీరే యువరాజా వారు. మహామంత్రి వీరికి విషప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు. చేస్తున్నా అంతే, ఇంకేమీ తెలియదు. క్షమించండి. చాలా శ్రమ పడుతున్నారు. అవధాని, మా అనుమానం అక్షరాల నిజమై ఇదంతా ముసలినక్క ఆ భికారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం. ప్రభు, ఇతన్ని వెంటనే అంతం చేద్దాం. ఆగు. వీడు చనిపోతే ఆ మోసగాడిని గద్దె నుంచి దించడం ఎలాగా? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుండాలి. ప్రభు, రాజుగా నటిస్తున్న ఆ మోసగాన్ని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయట పెట్టేస్తే మన కాళ్లను మనమే నరుక్కున్నట్టుంది. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలినక్క పన్నిన పన్నాకు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్పదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసానికి మోసమే ప్రతిక్రియ. దళపతి, వెంటనే జయంతుని లోహదుర్గం చేసి అప్రమత్తుడమై ఉండాలి. చిత్తం. చూస్తావే, బండిలో జాగ్రత్త. అందరూ బయలుదేరండి. రాధా, రాధా, రాధా. ఓ, ఇక్కడున్నావా? నా పిలుపుకు బదులు లేకపోయేసరికి ఇంకా రాలేదనుకున్నాను. ఎంతో నిస్పృహపడ్డాను. రాధా, మహారాణి, మీరా ఇక్కడ? ఏ ఆశ్చర్యంగా ఉందా మీకు? అర్ధరాత్రి వేళ కోట విడిచి ఎందుకు వచ్చానని అడుగుతున్నారా? అది కాదు మహారాణి, మంచు పడుతోంది. మందిరానికి వెళదాం పదండి. నా మీద ఎంత అభిమానం ఉన్నట్టు ఎందుకు నటిస్తారు? మహారాణి, నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు బాగా తెలుసు.
ఎవరి రాధ? మహారాణి, ఆ విషయం మీరు నన్ను ప్రశ్నించకూడదు, నన్ను అపార్థం చేసుకో. ప్రభు, మీరెంతో మారిపోయారు. రాజ్యాభిషేకానికి పూర్వం కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు. ఇప్పుడేమో కుంటి సాకులతో నాకు దూరంగా ఉంటున్నారు, ఉంచుతున్నారు. నేనేం పాపం చేశాను? నేను మీకెందుకు పగైపోయాను? ఒక్కసారైనా నన్ను నవ్వుతూ పలకరించారా? మహారాణి, మహారాణి, మీరు నన్ను మాటలతో చిత్రవశ చేస్తున్నారు. నిజానికి మీరే నన్ను చిత్రవద చేస్తున్నారు. నా మొహం చూసి చెప్పండి. నన్ను అంటరాని దానిగా చూస్తూ నాకు దూరంగా తిరగడంలో మీ అభిప్రాయం ఏమిటి? మహారాణి, నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా? చేస్తే మన్నించండి, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం ఎలా హింస పెట్టకండి. ఏమని చెప్పను? నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పను మహారాణి? అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా? అయ్యో భగవంతుడా! ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను మీ భార్యగా బ్రతికుండడం, ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవడము. మహారాణి, మీ మాంగళ్యం మీద 2 రోజులు ఊరిం పట్టండి. అంతకంటే మిమ్మల్ని ఏమి కోరను మహారాణి. కట్టుకున్న భర్త అనురాగం కరువైన తరువాత ఆ ఆడది బ్రతికుండడమే అనవసరం. నిజమేనమ్మా, కానీ చిరంజీవి అంత కఠినాత్ముడు కాడు. మీకు తెలియదు అత్తయ్య గారు, ఎన్నాళ్ళు మీ అబ్బాయి ఎన్ని విలాసాల్లో మునిగి తేరుతున్నా తనలో కంట చూసేవారు, నవ్వుతూ నాతో మాట్లాడేవారు. ఇప్పుడు నన్ను ఎంత రంపపోత పెడుతున్నారో మీకే తెలుసు. నిప్పును చూసినట్టు చూస్తున్నారు, నా నీడంటేనే ఆశ్రయించుకుంటున్నారు. లలిత, నీతో అత్తయ్య, మీ అబ్బాయి గారు అర్ధరాత్రి అప్పుడు అంతపురం ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఒక పల్లెటూరు పిల్ల దగ్గరికి. లలిత, నేను కళ్ళారా చూశాను అత్తయ్య. రాజ్యాభిషేకంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషించాం. అబ్బాయితో నేను మాట్లాడతానులేమ్మా. వద్దంతయ్య, వద్దు. నీకు తెలియదు, నువ్వు ఊరుకోలేదు. ఊరుకో. అమ్మా, మీరు ఇంకా నిద్రపోలేదా? నిద్ర ఎలా పడుతుంది నాయన? నీ వంటి ప్రయోజకుణ్ణి కన్న తల్లికి, కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ మీద అభిమానం అక్కర్లేదు. అన్యం పుణ్యం తెలియని ఆ అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. ఏదో అత్యవసరమైన రాజకార్యం మీద వెళ్ళానమ్మా. నాకు తెలుసు ఆ రాతకార్యం ఏమిటో. నాయన, ఇంకా నీకు ఈ వెకిలి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీ కోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో. ఏ కోపం వచ్చిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేమీ అనలేదు. ఈనాడు నువ్వు గండికోట ప్రభువువి. నీ మీద, నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది. నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీరులేదు. అమ్మా, దైవ సాక్షిగా చెప్తున్నా, నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన, లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వం అని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? అమ్మా, మీ పాదాలకి చెప్తున్నానమ్మా, మీ కోడలు మహాపతి, అతి ఉత్తమురా. ఆమెస్తే నాకెంతో గౌరవం. అమ్మా, నీకు తెలియదమ్మా ఆమె గురించి నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదమ్మా. నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. కానీ సమయం రావాలి. మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు, ఈ లోకమంతా నూరారా పిలవచ్చు, మీ పాదాలు తాకి ధరించవచ్చు. మీ యొక్క కొడుకుకే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం అవుతుంది. కానీ భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావా? తప్పు కాదు. మీ ఇద్దరి మధ్య ఆవరించిన అగాధం ఈనాటితో కూడిపోవాలి. రా. అంత ఘోరం చేయకండి అమ్మా, అంత ఘోరం చేయకండి. ఏమిటి ఘోరమా? భార్యాభర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయనా, నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, ఏమిటా రహస్యం? నాతో చెప్పు. అమ్మా,
చెప్పలేనమ్మా, చెప్పలేను. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు. అది త్వరలోనే మీకు తెలుస్తుంది, త్వరలోనే మీకు తెలుస్తుంది. మంత్రి గారు, మంత్రి గారు, ఆలస్యం చేసామా కార్యం చేయించుకుంటుంది. ఏమైంది రాజా, ఏమైంది? తెల్లవారిసరికి యువరాజు అంతఃపురంలో ఉండి తీరాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అడగత్తిరలో పోకలా ఉంది. అంటే అటు మహాపతివ్రత రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నాను, ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. ఇక నా కోసం దేశాల పాలైన నా రాత ఏమైందో తెలియక సతమతమవుతున్నాను. మంత్రి గారు, మంత్రి గారు, ఇక ఈ పోటుగప్ప నాటకం ఆడలేదు. మహారాజును వెంటనే తీసుకుని రావాలి. రాజా, పదండి. ఏదో ప్రమాదం జరిగింది. యువరాజు కూడా మాయమయ్యారు. వైద్యులు ఇదే ప్రతాపే చేసుంటాడు. మన గుట్టు పసిగట్టాడేమో, యువరాజుని హత్య చేశాడేమో. లేదు, యువరాజును కూడా హత్య చేయదలుచుకుంటే ఇక్కడే చేసి ఉండేవాడు. ఏదో ఎత్తి వేశారు, ఎక్కడో దాచుంటారు. వెంటనే మనం తెలుసుకోవాలి. ఆగండి, గుర్రాలు అలసినట్టున్నాయి. విశ్రాంతి తీసుకొని వెళ్దాం. ఏం బుల్లెమ్మ ఎత్తుకుంటే గుంపుకొచ్చినావు? చదువు చూడాలా, పూసలు కావాలా, ఏం కావాలో చెప్పు. మళ్ళా అవన్నీ ఏ వద్దు గాని మీరు నాకు ఒక సహాయం చేయాలి. సహాయం బుల్లమ్మ, అదిగో చూసావా, ఆ బండిలో ఒక ఆయన్ని భటులు బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఆయన్ని విడిపించాలి. అమ్మ బాబో, రాజు భటులు వల్లకుంటారు బుల్లమ్మ, కొట్టుకొట్టి చంపి ప్రాణా తీసేతురు. అలా అనకబ్బా, మీకు పుణ్యం ఉంటుంది. పాపం ప్రాణాపాయంలో ఉన్నారు, ఎలాగైనా మీరే రక్షించాలి. ఎడమ్మకి ఆడకూతురు. చూద్దాం చూద్దాం, నువ్వేం దిగాలు పడకు. ఓ అంట మరో జంగా కింద సభా మరో సభా మరో.
యువరాజు గారు లేరే? ఎంతో దూరం వెళ్ళి ఉండరు. వెతుకుతాం పదండి. ఏమిటి అన్నారు? దారి తెప్పొచ్చాం. విశ్రమించడానికి కాస్త చోటిస్తే. ఓ ఇంతే కదా మహాభాగ్యం. రే కొలరా, లోపలికి తీసుకెళ్ళి ఖాళీగా ఉంది కదా, ఏదైనా చూపించరా. చెప్తాం దయచేయండి. రామ్ 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 రామ్. ఇదిగో ఆ 3వ గదిలో ఉంది. నువ్వు నీ రాజా నా కోసం ఎంత కష్టపడు. మీ మేలెన్నటికీ మర్చిపో. అలా అనకండి మహారాజా. మీరు ఆపద నుండి బయటపడి ఆ దుర్మార్గుని ఆట కట్టించాలి. మీరు లేకపోతే మేమేమయ్యేవాడమో ఏమో. దయచేయండి గణపతి గారు. లెక్కలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడే పంపిద్దాం అనుకుంటున్నాను. లెక్కలు కాదయ్యా, మాకు కావాల్సిందే. 2 ఖైదీలా తప్పించుకొచ్చారు. ఇక్కడికి వచ్చారా అని. ఖైదీలా? ఇక్కడ ఎవరు రాలేదండి. ఒక ఆడదే మగాడు. ఆడది మగాడు ఉండదు. అరే ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఆడది మగాడి అంటావురా? చెప్తాం. భార్య భర్తలు అనుకుంటానండి. అనుమానంగా ఉంది. అదిగోనండి ఆ గదిలోనే ఉన్నారు. పారిపోవడానికి కూడా దారి లేదు. మరేం పర్వాలేదు. ఇవ్వండి, నేను కోటకి తీసుకెళ్తున్నాను. వాడు ఇక్కడ బంధించి ఉంచారు. పట్టి భద్రంగా కోటకి తీసుకుంటండి. వెళ్ళండి. మూర్ఖులారా, ముందు కట్లు ఇప్పుడు దుస్తులివ్వండి. వాళ్ళను వెంటాడి బంధించాలి. వారి అన్నం తింటూ వారికి ద్రోహాలు పెట్టావా? దుర్మార్గుడా, నన్ను గురించి ఎవరు అనుకున్నావు? అదంతా మాకు అనవసరం. ఇప్పుడు మీరు మాకు బందీలు. మర్యాదగా లొంగకపోతే మీ ప్రాణాలు మీకు తక్కువ. మహారాజా, ఇది ఆవేశానికి సమయం కాదు. ఈ పిల్లను తీసుకెళ్లి ప్రతాపరుద్రుల వారికి అప్పగించండి. యువరాజు గారు లోహగడంలో సురక్షితంగా ఉన్నారని మనవి చేయండి. అనిలం గారు, ఏమిటలా తేరిపారు చూస్తున్నారు? ఏమీ లేదు, తమ్ములం గారి పద్ధతి అంతా తారుమారుగా ఉంది అని. తారుమారా అంటే? ఏమీ లేదు, తమ్ములం గారికి ఈ దుస్తులు, ఈ ఆభరణాలు, ఈ వ్యవహారం అంతా క్రొత్తగా, అదే వింతగా ఉంది అని. అవునవును, పట్టాభిషేకం అయినప్పటి నుంచి అంతా వింతే, తారుమారైంది. అన్నలం గారు, ఒక్కసారి మహారాజు కావటం అంటే మాటలా? ఏమిటి విశేషం? ఎలా దయచేశారు? ఏమీ లేదు, ఈనాడు మీకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశాం. ఓహో, చాలా సంతోషం. ఏదైనా విష ప్రయోగం? పరిహాసానికన్నాను. మీ మనస్సు నాకు తెలీదు. నీ నాటకం నాకు తెలుసు. నీకు తెలుసని నాకు తెలుసు. ఇదిగో, ప్రాణాల మీద ఏమాత్రమైన ఆశ ఉంటే ఎలా వచ్చావో మర్యాదగా అలా వెళ్ళి నిన్ను నేను క్షమిస్తాను. యువరాజులు ఎక్కడ దాచావు చెప్పు. నీకు నేను ప్రాణదానం చేస్తాను. అది తెలుసుకోవడం నీ తరం కాదు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. యువరాజు ఎక్కడున్నా సరే వెతికి తెచ్చి గండికోట సామ్రాజ్య సింహాసనం అధిష్టింపజేయకపోతే నేను రాజానే కాదు.
ఈలోగా నీ మోసాన్ని వెల్లడి చేసి నిన్ను ఉరికంబం ఎక్కించకపోతే నా పేరు ప్రతాప్ కాదు. నా మోసంతో పాటు నీ మోసం కూడా బయటపడుతుంది. అప్పుడు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి బయటికి తరుముతాను. చూడు రాజా, మనలో మనకెందుకు ఈ కొట్లాట? నీకెంత ధనం కావాలో కొనుక్కు, ఏమిస్తా. మర్యాదగా వెళ్ళి. ఈ కాళ్ల బేరం మన దగ్గర కాదు. యువరాజును తెచ్చి అప్పగించందే మనం ఇక్కడి నుంచి కలవం. చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. నోరెత్తక, ఇదిగో డబ్బు. వస్తున్నాడు. నీకేం కర్మ కాలిందిరా? ఆ మిద్దెలేమిటి, ఆ మందిరాలేమిటి, అవన్నీ వదిలేసి ఈ పాడు కొంపలు పడి ఏడుస్తున్నావేంట్రా? నా ఇష్టం రా. ఈ ఇంట్లో ఆడుకుంటాను, పాడుకుంటాను, ఏడుస్తా. నీకెందురా? ఇంటి వద్ద పంచలక్ష పరిమాణాలతో వద్దిస్తే వద్దని కన్నేసి మరి ఇక్కడ ముచ్చటేమిట్రా? రా. నా ఇష్టం, నీకు గడుపుకుంటా. నేను ఇంటికి రానని చెప్పరా. ఇదిగో సుబ్బులు, సుబ్బుల్ని పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తా. అయితే పెద్ద పల్లీలు వేయి మళ్ళా మాగాని ఏం చేస్తావు? ఆ మాగానియా నువ్వు తీసుకో. మళ్ళా మాగానే. మరి మీ నాన్న వదిలిపెట్టిన రాసులు రాసులుగా ఉన్న రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారపు నగలు నా సుబ్బుల ముందు అదేం పనికొస్తాయా? నువ్వే తీసుకోవయ్యా. వీడికి ఏమన్నా మతిపోయిందా? మరి ఆ మేడలు, మిద్దెలు, చరాస్తుల సంగతో అవన్నీ నువ్వే తీసుకోవయ్యా. నన్ను ఇబ్బంది పెట్టక ఇంకా. అంతే. రామరామ, వీల్లేదు. ఒక చిల్లి కవరైనా ఇవ్వడానికి వీల్లేదు. తెలుసా, మా కాబోయే అల్లుడు గారు. అది కాదయ్యా, మా లంకనాలు లేదు, కొంకణం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి కదులుతారా లేదా? కుర్రవాడిని పిల్లించి కొల్లగొట్టాలని వచ్చారా? సరే, మాకెందుకు వచ్చింది? పదండి. నేను వస్తాము. నీకు నాకు రుణం తీరు. ఎక్కడ పోతున్నారా మీరు? తిక్కురమంటే మక్కలు ఇరిగిపోతాయి. మా సుబ్బులు పెళ్ళాడు తీరాలి. పెళ్ళా? నువ్వెంత మారిపోయా మావయ్య. నువ్వు బంగారు మావయ్య. నాయన, నన్ను ఎందుకు పట్టుకుంటావు? నిన్ను కూడా వదలలేను మావయ్య. సుబ్బులు చాలా కిరిగిరిగా ఉంది. నువ్వు వచ్చి చెప్తా. విన్నాం నీ సాహసం, అభినందిస్తున్నా. నీ మీద కోరిక ఇంకా ఇనుమడిస్తోంది. సిగ్గుపడుతున్నావా? నీ అందానికి ఇంకా ఈ ఆచ్ఛాదన ఎందుకు? నీకు రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఇంకా దగ్గరకు రమ్మంటున్నా. ఆహా, పోత పోసిన పుత్తడి బొమ్మలా ఉన్నా. నీ అందాన్ని వృధా చెయ్యను. రా, మా కౌగిలిలోనికి రా. ఈ నటన మా దగ్గర. ఎంత మోసం! ఎక్కడికి పారిపోగలరు? వదులా పిల్లని. వదలలే, ఇంతకాలం పెరిగింది మధు అడిగిస్తాను.
కొడుకులు కొట్టుకుంటున్నారా? ప్రతాప్, మహారాజు మీదే కలబడతావా? మహారాజు వీడా మహారాజు? వీడు మన జయంతి కాడు పెద్దమ్మా, మోసగాడు. ఏమన్నా? ఇతడు మన జయంతి కాడా? అడగండి మీరే. ఈ పాటికి మరదల గారికి తెలిసే ఉంటుంది వీడికి మన జయంతికి గల తేడా. ఏమిటిదంతా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. మీరు అయ్యో, ఎవరు నువ్వు? నా జయంతువు కావా? నా కుమారుడు కావా? కావా? అయితే నా జయంతేడి, నా చిరంజీవి ఏమైపోయాడు? ఈ ఆషాఢ బుద్ధిని అడగండి. నన్న దుర్మార్గుడా, రాజ్యాధికారానికి ఆశించి మా తమ్ముడిని మాయం చేసి పైగా నన్నడగమంటున్నావా? పెద్దమ్మ, ఈ దుర్మార్గుడు మన జయంతుకు విషప్రయోగం చేశాడు. నేను విషప్రయోగం చేశానా? నువ్వే కాకుంటే మహారాజులా ఇక్కడ కులికే అదృష్టం నీకెలా పడుతుంది? అమ్మా, నా మాట వినండి. పాపాత్ముడా, అమ్మాని పిలుస్తూ ఇంత ద్రోహం చేస్తావా? సీమకు కూడా హాని చేశారు. అయ్యో, ఎంత పని చేశావయ్యా! నా జీవితాన్ని నాశనం చేశావు. నేను నిర్దోషిని. నిర్దోషి? నిర్దోషమైతే జయంతలా నటించవలసిన అవసరం నీకేమొచ్చింది? వచ్చింది. జయంతి క్షేమం కోరి నేను అలా నటించవలసి వచ్చింది. మంత్రి గారు రండి, రండి, మీరే చెప్పండి. ఏమిటి? ఏం జరిగింది? మంత్రి గారు, ఈ దుర్మార్గుడు మన చిరంజీవికి విష ప్రయోగం చేసి మహారాజులా నటిస్తూ మనందరినీ మోసం చేస్తున్నాడు. ఆ సంగతి ఈ ముసలి మంత్రి గారికి తెలియదనుకుంటున్నావా పెద్దమ్మ? ఈ నాటకానికి అంతటికి అతడే సూత్రధారు. నోరు ముయ్యి. వాడిని నిందించామంటే నాలుగు చిరుస్తాను. జాగ్రత్త. అమ్మా, వాడు విష్కెట్టుకమ్మా, వాడి మాట నమ్మకమ్మా. అమ్మా, ఇంకా అమ్మ అంటున్నావా? నా ఒక్కగానొక్క కొడుకును హత్య చేసి నా కడుపులో చిచ్చు పెట్టి ఇంకా అమ్మ అంటున్నావా? ఆగండి. దేవుడు లాంటి మా బావను నిందించటమే కాకుండా చేయి చేసుకుంటారు. అతడు మీకు చేసిన మేలు జన్మజన్మలకు మర్చిపోలేరు. మీ కుమారుడు బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నా జయంతు బ్రతికే ఉన్నాడా? ఎక్కడున్నాడమ్మా? అమ్మా, నా కంఠంలో ప్రాణం ఉండగా వారికి ఏ అపద రాదు. నా మాట నమ్మండి. అవునమ్మా. ఏమిటిది? నాకేదో అయోమయంగా ఉంది. అదుగో, మీరు పాలు పోసి పెంచి పెద్ద చేసిన కారుతాత చిరంజీవిని కాటు వేయబోయాడు. రాజ్యాభిషేకానికి రాకుండా చేసి రాజ్యాన్ని ఆక్రమించాలని ఎత్తు వేశాడు. చిరంజీవికి విషప్రయోగం చేయించాడు. కానీ సమయానికి భగవంతుళ్ళ ఈ పుణ్యాత్ముడు వచ్చాడు. విషం కక్కించిన చిరంజీవి ముహూర్తానికి రాలేని పరిస్థితి కాబట్టి ఈ దుష్టుని ఆట కట్టించి రాజ్యాన్ని ప్రజల్ని కాపాడటానికి చిరంజీవిలా నటించమని నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. ఇతడే అంగీకరించకపోతే ఈ పాటికి గండికోట ఈ దుష్టుని కైవశమయ్యి ఉండేది. అన్నయ్య, ఈ రాజ్యలక్ష్మినే కాదు, నా శీలాన్ని కూడా కాపాడిన మహాపురుషుడివి. నీ రుణం తీర్చుకోలేము. అందలేని లోటు తీర్చావు. కానీ భ్రమలో పడి నేనన్న మాటలు చేసిన చేతలు దయచేసి మర్చిపో. నన్ను క్షమించన్నయ్యా, క్షమించు. నాయన, కుమారుని కోల్పోయానన్న దుఃఖంలో నీవింత ఉదాత్త పురుషుడమని తెలుసుకోలేక నిన్ను నిందించాను, కొట్టాను. నన్ను క్షమించు. అధికారం, ఐశ్వర్యం, అంతఃపుర గౌరవం అన్నీ అందుబాటులో ఉన్నా చెల్లించకుండా నీ ఔన్నత్యాన్ని నిరూపించుకున్నావు. రాజ కుటుంబ మర్యాద కాపాడావు. నీ సాహసం అనుపమానం. నాయన, నిన్ను కనకపోయినా నీ చేత అమ్మ అని పిలిపించుకున్నాను. అదృష్టవంతురాలు. ఇంతకు నా జయంతేడి ఎక్కడున్నాడు? నాకు తెలుసు. రాజా, నీకు తెలుసా? అమ్మా, మీకు ధైర్యంగా ఉండండి. నా జన్మభూమి ఈ గండికోట మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ బిడ్డ జయంతి ఎక్కడున్నా సరే నేను తెచ్చి నీకు అప్పగిస్తాను. రాజా, పద. ఎవరక్కడ? ఆ రాజద్రోహుల్ని వెంటాడి బంధించండి. మరిది కొడుకు అని చేరదీశాను. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అనాథుడమని ఆదరించి పెంచి పెద్ద చేశాను. నా బిడ్డ కంటే ఎక్కువగా చూసినందుకు ఇదా నువ్వు ఇచ్చే ప్రతిఫలం. ఏం చేశావు? నా జయంతిని ఏం చేశావు? ఏం చేసినా ఆ జయంతుని కాపాడడం ఈ పల్లెటూరి గబ్బిలాయి కాదు కదా, ఆ బాలాక్షుడికైనా తరం కాదు. జయంతుని మరి చూడలేదు. ఈ గండికోట రాజ్యం ఇక మీద మాది. దారిన పోయేవాణ్ణి కొడుకునుకున్న ఈ ముసలి రాణి, పరాయి వాణ్ణి మొగుడునుకున్న ఈ పల్సు రాణి, ఈ నక్కజిత్తుల ముసలి మంత్రిని బంధించండి. పాపాత్ముడు పాపం. ఏది పాపం? చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను తిమింగలం మింగివేయడమేగా లోకధర్మం. పెద్దమ్మ, సదరంగంలో ఎదురొచ్చే పావుల్ని ఎత్తివేయడమేగా రాజనీతి.
వాడి చేతికి ఆ జైంట్ చిక్కక ముందే అర్థం చేస్తాం. ఇక్కడ ఈ చెట్టు కదులుతూ వెళ్తాడే, అందుకే నన్ను తాగొద్దు అని అన్నాను. అది మానేసి 6 నెలలైందన్నా. ఈసారి కొట్టావా పళ్ళు రాలుతాయి. నేనేం చేశానయ్యా, ఇదంతా నా కర్మ. ఇంతవరకు వచ్చారా? పిల్లలందరినీ
చేయండి. గణపతి, నీవు నిప్పురాళ్లను దొరిలించు. నిప్పురాళ్లను దొరిలించండి. వదులు చేయండి. రాజా, మేము మీకెంతో రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చడానికి ఒక్కటే మార్గం. నువ్వు మా రాజ్యాంగంలో చేసిన మార్పులు చేర్పులు మాకు మా మాతృశ్రీ గారికి ఎంతో ఆనందం కలిగించాయి, ఎంతో ఆదర్శంగా ఉన్నాయి. అవి అమలుపరచడానికైనా నువ్వు ఇక్కడే అంటే మాకులులోనే ఉండిపోవాలి. ఆజ్ఞ. చాలా సంతోషం.
నేటి నుండి నిన్ను మా సర్వసైన్యాధిపతిగా నియమిస్తున్నాను. ఇక ఈ దేశ రక్షణ భారాలు బాధ్యతలు నీవి. ఉం? బుద్ధి కంటే మామూలుగా ద్రోహం చేశాడు. రమ్మనుకుంటున్నాను. రక్షించండి ప్రభు, రక్షించండి. ఛీ! నువ్వు చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించవలసిందే. కానీ ఇటువంటి ఆనంద సమయంలో నీ వంటి అల్పుడికి అంతటి దండన విధించడం నాకు ఇష్టం లేదు. కనుక తేలిగ్గా నిన్ను దేశం నుంచి బహిష్కరిస్తున్నాం. మా పొలిమార్లు విడిచివెళ్ళు. రక్షించారు ప్రభు, మామూలుగా రక్షించారు. ప్రభు, తమ దర్శనం కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. రాజా పద.